మాఘపురాణం 28వ అధ్యాయం. క్రూర కథ. గస్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానము ఎక్కి పూజ్యుడై తన వంశము వారి అందరిని ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూరాయను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరమున నిష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయటం దిష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, కిట్టెడిది. అప్పుడప్పుడు ఆమె భర్తయు కోడలిని హింసించుచుండెను. పాపమా కోడలు, ఇది పూర్వజన్మ కర్మఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండేడిది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మా, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు, కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించుచు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వసంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని మీకేమి ఉపకారము చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనుముకి ఈర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మత్తమైన యోర్పును వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో బాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను. మూర్ఖుడా, పో పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతిబోధను చేయు నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు, ఏమేమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తించున్న పుత్రుడు దోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము మరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలిచెను. భార్యను తగుమాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండుమని సమాధానపరిచెను. కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేశెను. ఆమె కుమారుడి ఆకృత్యమును చూచి తల్లినేమియూ అనలేక, పితృభక్తి వలన ఏమియూ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో నుండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపమునొంది నిశ్చేష్టుడయ్యుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను. క్రూరయు తలుపు తెరిచి యుండుట గమనించి కోపించెను. మరణించిన కోడలిని, దుఃఖ వివశుడైన పుత్రుని చూచెను. ఆశ్చర్యము!
ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరును ఏమి అనుచు చూడవచ్చిరి. విషయము తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపమునందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించుట చూచి జనులందరూ విచారించిరి. కాని సమయమున విచారించి లాభమునేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానినవారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసిపత్ర నరకము చిరకాలము అనుభవించిరి. తరువాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమునాచరించి సర్పదంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుమునివర్య, మాఘమాస వ్రతమిట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకు వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, వారు వీరననేల సర్వప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుట ఎన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గస్సమద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. 28వ రోజు పారాయణ భాగం సమాప్తం.